నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీ, ఇదివరకు పేరు యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, అందులో సంస్కృత విభాగంలో పనిచేస్తూ ఉన్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరిత్రలో కృష్ణుని బాల్య క్రీడలు, బృందావన సంచారం ఈ కథ చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు మనం చదివింది ఏమిటంటే, కృష్ణుడు కాళీయ సరస్సులోకి దిగి కాళీయుడి యొక్క మదాన్ని అణిచి అతన్ని సముద్రంలోకి వెళ్ళిపోమని చెప్పి శాసించారు. తన పాదాలని ఆ కాళీయుడి శిరస్సు మీద అంకితం చేసి, ఈ పాదాలను చూసి గరుడు కూడా నిన్ను ఏమీ చెయ్యడు, ఈ కథని విన్నటువంటి వాళ్ళకి మీ జాతి వల్ల అంటే సర్పజాతి వల్ల ఏ రకమైన భయము రాదు అని ఆదేశించి అతన్ని సముద్రానికి పంపించారు. ఆ తర్వాత అప్పటికే సాయంకాలం అయిపోయింది, ఇంకా నందవ్రజానికి వెళ్ళడం కష్టం అని చెప్పి ఆ బృందావన వనంలోనే అంటే ఆ అడవిలోనే అక్కడే వాళ్ళ రాత్రి ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి మనం కథని చెప్పుకోవాల్సిందన్నమాట. తస్యాం రాత్రౌ క్షుధార్తాః అధ్వర్శ్రమ కర్షితా సర్వే తత్రైవ ఊషుః. తస్యాం రాత్రౌ, ఆ రాత్రికి అందరూ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? క్షుధార్తాః, ఆకలి కొని ఉన్నారు. మరి ఆహారం ఏమీ తెచ్చుకోలేదు కదా. ఈ గోపపాలకులందరూ పొద్దున్న తెచ్చుకున్న ఆహారం మధ్యాహ్నం తినేసారు, అయిపోయింది. ఈ నందాదులు, ఈ వ్రజ వృద్ధులు, స్త్రీలు, వీళ్ళందరూ ఎవరు వచ్చారో వీళ్ళందరూ కృష్ణుడికి ఏదో అయ్యిందన్న కంగారులో పరిగెత్తుకొచ్చారు, వెనకాల ఏర్పాట్లు ఏమీ చేసుకోలే. దాంతో క్షుధార్తాః, వాళ్ళందరూ ఆకలితో బాధపడుతూ ఉన్నారు. అధ్వశ్రమ కర్షితాః, ఇంకోటి ఏమిటంటే అధ్వశ్రమము అంటే అంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చారు కదా, హడావిడి పడుతూ కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఆ అధ్వశ్రమతోటి కర్షితాః, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతో సర్వే తత్రైవ ఊషువు, అక్కడ అందరూ కూడాను అవాళ రాత్రికి అక్కడే పడుకున్నారు. అథ నిషీధే నిద్రాణేషు సర్వేషు సుప్తాన్ వ్రజౌకసః సమావృత్య కాలోద్ధూతః దవాగ్నిః పరితః ప్రదగ్ధుం ఉపచక్రమే. సాధారణంగా ఈ అడవుల్లో జరిగేటువంటి విషయం ఏమిటి అంటే, చెట్లు రాసుకుని అకస్మాత్తుగా దావాగ్ని పుడుతుంది. అది కొన్నిసార్లు రాక్షస మాయగా కూడా జరిగింది భాగవతంలో. కానీ ఈసారి మాత్రం అది రాక్షస మాయ కాదు, సహజంగా పుట్టినటువంటి దవాగ్ని. నిశీథే, రాత్రివేళ, నిద్రాణేషు సర్వేషు, అందరూ హాయిగా నిద్రపోతూ ఉన్నారు. అలసిపోయారు కాబట్టి గాఢంగా నిద్రపడుతుంది. అలా నిద్రపోతూ ఉండగా సుప్తాన్ వ్రజౌకసః సమావృత్య, ఈ వ్రజ ఓకసః, వ్రజమే తమ నివాస స్థానంగా కలిగినటువంటి ఈ గోపాలకులందరూ ఆ సుప్తాన్ నిద్రపోతూ ఉన్నటువంటి ఈ గోపాలకులందరినీ సమావృత్య అంటే వాళ్ళ చుట్టూత, వాళ్ళు ఏదో మధ్యలో కొంచెం ఖాళీ చేసుకుని ఆ ఖాళీలో పడుకున్నారు. అందరూ ఇరుగ్గానో ఒకళ్ళ మీద ఒకళ్ళు తగులుకుంటూనో మొత్తానికి ఎట్లాగొట్లా అట్లా పడుకున్నారు. వాళ్ళ చుట్టూతా ఉన్నటువంటి ఆ అడవిలో కాలోద్ధూతః దవాగ్ని, ఆ కాలం చేత రగుల్కొల్పబడినటువంటి దవాగ్ని పరితః ప్రదగ్ధుం ఉపచక్రమే. పరితః అంటే చుట్టూ ఉన్నటువంటి అరణ్యాన్ని ప్రదగ్ధుం ఉపచక్రమే, దహించడం మొదలుపెట్టింది, తగలబెట్టడం మొదలుపెట్టింది. ప్రచండ రవశ్రవణేన సముత్థితాః సంభ్రాంతాస్తే వ్రజౌకసః హే మహాభాగ దావాగ్నినా దహ్యమానాన్ తావకాన్ అస్మాన్ పాహి ఇతి సరామం శ్రీకృష్ణం శరణం యయుః. ఇట్లా దవాగ్ని చుట్టుబడితే ముందరగా జరిగేది ఏమిటంటే, పెద్ద పెద్ద చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆ చెట్లు అవిను వాటి తలకు కాండాలు కొన్ని బద్దలవుతాయి. ఆ చెట్ల మీద ఉన్నటువంటి ఆ బెరళ్ళు అవి చుట్లుతాయి. వీటన్నింటి వల్ల పెద్ద ధ్వని పుడుతుందన్నమాట. ఆ ధ్వని ప్రచండమైనటువంటి రవశ్రవణేన, ఆ శబ్దాన్ని విని సముత్థితాః సంభ్రాంతాః వ్రజౌకసః, ఈ వ్రజౌకసులందరూ అంటే వ్రజ నివాసులైనటువంటి గోపాలకులందరూ సముత్థితాః ఒకసారిగా లేచారు, కంగారుగా లేచారు. సంభ్రాంతాః, చుట్టూ చూస్తే అంతా మంటలు, అంతా ఆక్రమించేస్తోంది. ఇంకా వీళ్ళున్నటువంటి ప్రదేశానికి రావడానికి ఇంకా కొద్ది క్షణాలే ఉంటుంది సమయం. అట్లాంటి సమయంలో సంభ్రాంతాః, కంగారు పడిపోయారు వాళ్ళందరూ. మనం ఇంగ్లీష్ లో పానిక్ స్ట్రికెన్ అని చెప్తాం కదా, ఈ సంభ్రాంత శబ్దానికి ఆ పానిక్ స్ట్రికెన్ కరెక్ట్ వర్డ్ అన్నమాట.
ఈ వ్రజౌకసులందరూ కూడా హే మహాభాగ దావాగ్నినా దహ్యమానాన్ తావకాన్ అస్మాన్ పాహి ఇతి సరామం శ్రీకృష్ణం శరణం యయుః. వాళ్ళందరూ శ్రీకృష్ణుణ్ణి, ఎటువంటి శ్రీకృష్ణుణ్ణి? సరామం, బలరాముడితో కూడిన శ్రీకృష్ణుణ్ణి శరణం యయుః, శరణు వేడారు. ఏమని? హే మహాభాగా. ఇప్పటికి వాళ్ళకందరికీ అర్థమైపోయింది. వాళ్ళకి అంటే అప్పటికి చిన్నవాడు, ఇంకా 6 ఏళ్ళు అయ్యా. ఆ 6 ఏళ్ల వయస్సు దాటిందంటే పౌగండ వయస్సు అని చెప్పుకున్నాం కదా మనం. ఆ పౌగండ వయస్సులో ఉన్నాడు. అయినా సరే ఈ పసివాడు, ఈ చిన్నపిల్లవాడు వాళ్ళ మీదకి ఏ ఆపద వచ్చినా సరే దానికి అడ్డు నిలిచి తమని కాపాడుతాడు అనేటువంటి ఒక దృఢమైన నమ్మకం వాళ్ళకందరికీ ఏర్పడిపోయింది. దాంతో హే మహాభాగా, ఆ పసివాడిని వాళ్ళు ఓ మహానుభావా అని సంబోధించారనమాట. దావాగ్నిన, ఈ దావాగ్ని, దావము అంటే అరణ్యము, అరణ్యంలో చెలరేగేటువంటి అగ్ని అంటే దావ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయండి. అరణ్యంలో చెలరేగే అగ్ని అని అర్థమే, అరణ్యము అని అర్థమే. కానీ ఇక్కడ దావాగ్ని అని అన్నారు కాబట్టి అరణ్యాగ్ని అనే మనం చెప్పుకోవాలి, వైల్డ్ ఫైర్. ఆ దావాగ్ని చేత దహ్యమానాన్ తావకాన్ అస్మాన్, దహ్యమానాన్ కాల్చివేయబడుతూ ఉన్నటువంటి తావకాన్, నీకు చెందిన వాళ్ళమైన, మేమందరం నీ వాళ్ళం కదా, నీకు చెందిన వాళ్ళమైనటువంటి అస్మాన్ పాహి, మమ్మల్ని రక్షించు అని సరామం శ్రీకృష్ణం శరణం యయుః, శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇద్దరిని కూడా వాళ్ళు శరణు వేడారు. ఏవం స్వజన వైక్లభ్యం నిరీక్ష్య జగదీశ్వరః అనంతశక్తి తీవ్రం తం అగ్నిం అపిబత్. ఏవం, ఈ విధంగా స్వజన వైక్లభ్యం, తన జనుల యొక్క వైక్లభ్యాన్ని, విక్లభత్వాన్ని అంటే ఏమిటి? వాళ్ళు బాధపడుతూ ఉండడాన్ని, వాళ్ళు అశరణంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని చూసి, నిరీక్ష్య చూసి, జగదీశ్వర, మరి కృష్ణుడు కేవలం వాళ్ళకే సంబంధించిన వాడా? కేవలం ఆ గోపాలకులకు మాత్రమే సంబంధించిన వాడా? కాదు, జగదీశ్వరుడు, లోకాలన్నింటికీ పాలకుడైనటువంటి, లోకాలన్నింటికీ శరణమైనటువంటి ఆ భగవంతుడికి ఈ చిన్న గుంపు జనాన్ని వాళ్ళని రక్షించటం అది ఏమంత పని? ఇంకా పైగా అనంత శక్తి, అనంతమైన శక్తి కలవాడు, సామాన్యమైన శక్తి అయింది. ఆ అనంతమైన శక్తి కలిగిన జగదీశ్వరుడు తీవ్రం తం అగ్నిం, అక్కడ ఉన్న అగ్ని కూడా తీవ్రంగా ఉంది, పెద్దదిగా ఉంది. కానీ ఈయన అనంత శక్తి కదా, దాంతో ఆ తీవ్రమైనటువంటి అగ్నిని అపిబత్, ఒక్కసారిగా తాగేశాడు. అగ్నిని తాగడం ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అంటే మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, సినిమాల్లోనూ టీవీ సీరియల్స్ లోను ఈ నోరు తెరిస్తే మొత్తం అగ్నంతా ఒక ప్రవాహం లాగా ఆయన నోట్లోకి వెళ్ళిపోవడం, అట్లాంటి పరిస్థితి అన్నమాట. అథ ప్రభాతే ప్రస్థాయ యమునా తటాత్ సజ్ఞాతి బంధు స గోధన నందనందన వ్రజం ఉపగమత్. అథ ప్రభాతే, సరే మరుసటి రోజున దీని తర్వాత ఇదంతా అయిపోయింది. ఇంకా వాళ్ళు మళ్ళీ నిద్రపోయారు, మళ్ళీ అగ్ని వస్తుందేమో అన్న భయానికి, అంటే కృష్ణుడు ఉన్నాడన్న ధైర్యానికి నిద్రపోయి ఉండొచ్చు, మా మధ్యలో కొంచెం మనసులో అదటు ఉంటుంది కాబట్టి ఆ భయానికి నిద్రపోకుండానే ఉండొచ్చు. ఆ రాత్రి గడిచిపోయింది. ఆ తర్వాత ప్రభాతే, మరుసటి రోజు ఉదయాన ప్రస్థాయ, ఇక్కడి నుంచి బయలుదేరారు అందరూ. బయలుదేరి యమునా తటాత్ సజ్ఞాతి బంధు సగోధన నందనందన, ఈ నందనందనుడు అంటే అన్నింటికీ లీడర్ ఈయన కదలండి అని చెప్తే కదులుతారు వాళ్ళు, ఆగండి అని చెప్తే ఆగుతారు. సో ఈ నందనందనుడు ఏం చేశాడు? సజ్ఞాతి బంధువు, తన యొక్క జ్ఞాతులు బంధువులు. జ్ఞాతులు అంటే ఏమిటి? అదే వంశం వాళ్ళు, ఆ వంశంలోనే ఉండేటువంటి పెత్తాతలు, పింతాతలు ఇలాంటి వాళ్ళు, పెద్దండ్రులు, పిత్తడులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ జ్ఞాతులు. బంధువు కాకుండా, వీళ్ళు కాకుండా తల్లి తరఫు బంధువులు, మేనమామ వరస వాళ్ళు, వీళ్ళందరూ బంధువులు. లేదా అక్క వరస వాళ్ళ తలకు అత్తవార్లు, వీళ్ళందరూ బంధువులు. ఈ బంధువులతోటి స జ్ఞాతి బంధువు, జ్ఞాతులు బంధువులు వీళ్ళతోటి, స గోధన, తన యొక్క గోధనంతో, వీటన్నింటితోటి కలిసి నందనందన వ్రజం ఉపగమత్, వ్రజానికి చేరుకున్నారు. యమునా తటం నుంచి వ్రజానికి చేరుకున్నారు. ఏవం గోకులే వ్యాజేన క్రీడతి భగవతి నారాయణే సర్వప్రాణి ప్రియంకర గ్రీష్మర్తు ఉపావర్తత. ఏవం, ఈ విధంగా భగవతి నారాయణే, భగవంతుడైనటువంటి నారాయణుడు
గోకులే, ఈ గోకులంలో వ్యాజేన క్రీడతి, ఒక వ్యాజము, ఒక మిష పెట్టుకుని, అంటే తన యొక్క నరావతారము, తాను మనిషిగా అవతరించటము అనేటువంటి ఒక మిష, ఒక వ్యాజము పెట్టుకుని దానితోటి ఆ నందగోకులంలో క్రీడిస్తూ ఉండగా సర్వ ప్రాణి ప్రియంకర, అన్ని ప్రాణులకి చాలా ప్రియాన్ని కలగజేసేటువంటి గ్రీష్మ ఋతువు ఉపావర్తత, గ్రీష్మ ఋతువు ఉపావర్తత దగ్గరకు వచ్చేసింది. గ్రీష్మ ఋతువు అంటే ఏంటి? వేసంకాలం. మా చిన్నప్పుడు మాకు వేసంకాలం చాలా బాగుండేది, ఎందుకంటే మరీ అంత విపరీతమైన ఎండ ఉండేది కాదు, సెలవులు వచ్చేవి. కాబట్టి ఆ కాలం పైగా 3 నెలల సెలవులు, చాలా బాగుండేది. అంటే వీళ్ళకి ఏమిటంటే యమునా తీరంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎండ మరీ విపరీతంగా ఉండదేమో. సర్వప్రాణి ప్రియంకర అంటే ఇప్పుడున్నంత తీవ్రమైనటువంటి కాలాలు అప్పుడు లేవేమో, అందుకోసం అన్ని ప్రాణులకి, అంటే ఇప్పుడు మనకి వేసంకాలం వస్తుందంటే ముందరగా భయం వేస్తుంది, కానీ ఆ కాలంలో వాళ్ళకి వేసంకాలం చాలా ప్రియంకరంగానే ఉంది. అట్లాంటి గ్రీష్మ ఋతువు ఉపావర్తత వచ్చింది. సోపి సాక్షాత్ భగవదావాసేన వసంత ఇవ లక్షిత ఆసీత్. అది ఎట్లా ఉంది అంటే ఆ కాలము, గ్రీష్మకాలము, సాక్షాత్ భగవదావాసేన, సాక్షాత్తు భగవంతుడే అక్కడ ఉండి దాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి, భగవంతుడి యొక్క నివాసం కారణంగా అంటే భూమి మీద భగవంతుడు నివసిస్తున్న కారణంగా అలా చెప్పుకోవాలి. వసంత ఇవ లక్షిత ఆసీత్. వసంత ఋతువులాగా అనిపించింది తప్పిస్తే గ్రీష్మ ఋతువులాగా అనిపించలేదు. అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు అని చదువుకున్నాం కదా. ఆ జ్యేష్ఠ ఆషాఢ మాసాలకి నిజానికి ఎండ ముదిరి బాగా తీవ్రమైనటువంటి వేడే ఉంటుంది. కానీ అది చైత్ర వైశాఖ మాసాల్లో కేవలం కుసుమాలు, చిగుళ్ళు రావడము, చిగుళ్లతోటి కుసుమాలు రావడము, ఈ రకంగా ఉన్నటువంటి వసంత ఋతువులాగానే అనిపించింది. అంటే ఆహ్లాదకరంగా అనిపించింది తప్పిస్తే తాపకరంగా లేదనమాట, ఉష్ణత్వాన్ని కలగజేసేటట్టుగా లేదు. తదా ప్రఫుల్ల కుసుమం గాయన్ మయూర భ్రమరం కూజత్ కోకిల సారసం నదత్ చిత్ర మృగద్విజం బృందావనం గోపాలై సహ విహర్తుకామః సరామో యశోదానందనః బోధనం పురస్కృత్య ప్రావిశత్. ఇంకా కృష్ణుడు సరామః యశోదానందనః, రాముడితో కూడి ఉన్నటువంటి నందనుడు ఈయన ఏం చేశారు? ఆ బృందావనం విహర్తుకామః, బృందావనంలో విహరించాలి అనేటువంటి, అంటే బృందావనంలో ఆవుల్ని మేపుకెళ్దాము లేకపోతే దూడల్ని మేపుదాము అనే దృష్టితో కాదు, అక్కడ ఆడుకుందాము, అక్కడ విహరిద్దాము అనేటువంటి కోరికతోటి గోధనం పురస్కృత్య, తమ గోవుల్ని ముందు పెట్టుకుని బృందావనం ప్రావిశత్, బృందావనాన్ని ప్రవేశించాడు. ఎటువంటి బృందావనము? ప్రఫుల్ల కుసుమం, చక్కగా పువ్వులు వికసించి ఉన్నటువంటి బృందావనం. గాయత్ మయూర భ్రమరం, గాయత్ అంటే గానం చేస్తూ ఉన్నటువంటి మయూర, నెమళ్ళు, భ్రమరం తుమ్మెదలు జుమ్మని శబ్దం చేస్తాయి కదా, దాన్నే భ్రమరాల యొక్క గానంగా చెప్తున్నారనమాట. ఈ మయూరాలు అవి గట్టిగా అరిస్తే అది పై షడ్జమం తలుగు శబ్దంతో అరుస్తుందని చెప్పి చెప్తారు. అట్లా గానం చేస్తూ ఉన్నటువంటి షడ్జమస్వరంతో, షడ్జస్వరం, షడ్జమము అనకూడదు, షడ్జస్వరం, ఆ షడ్జస్వరంతో గానం చేస్తూ ఉన్నటువంటి ఆ మయూరాలు, జుమ్మని శబ్దం చేస్తున్నటువంటి ఈ తుమ్మెదలు, ఇవన్నీ గానం చేస్తున్నట్టుగా ఉండగా కూజత్ కోకిల సారసం, కూజత్ కూస్తూ ఉన్నటువంటి కోకిలలు, సారసం జలపక్షులు, సారసాలు అనేటువంటి జలపక్షులు కలిగి ఉన్నటువంటిది. నదత్ చిత్ర మృగధ్వజం, నదత్ శబ్దం చేస్తూ ఉన్నటువంటి, అంటే వాటి యొక్క శబ్దాలు, ఏ జంతువు యొక్క శబ్దం అది చేస్తూ ఉన్నటువంటి, చిత్ర అంటే రకరకాల వివిధ వర్ణాలు కలిగినటువంటి మృగద్విజం, మృగ జంతువులు, ద్విజం ఇతర పక్షులు, అంటే ఇప్పుడు మనకి 2 రకాల పక్షులు చెప్పారు కదా, నెమళ్ళును 3, నెమళ్ళు, కోకిలలు, సారసాలు అని చెప్పారు కదా, ఇవి కాకుండా మిగిలినటువంటి ఇతర పక్షులు అన్నమాట. ఇవన్నీ కూడా శబ్దం చేస్తూ ఉన్నటువంటివి. అంటే వీటన్నింటితోటి నిండి ఉన్న బృందావనాన్ని విహర్తుకామః విహరించాలనేటువంటి కోరికతోటి గోపాలై సహా తన తోటి గోపాలులతోటి, సరామః తన అన్న రాముడితోటి కలిసి బోధనం పురస్కృత్య తమ బోధనాన్ని ముందు పెట్టుకుని ప్రవేశించాడు ఆయన. ప్రవాల బర్హ పుష్ప స్తబకాదిభిః
అలంకృతా సర్వే గోపాలాః సరామం శ్రీకృష్ణం ప్రశంసంతః వేణువాదనైః శృంగరవైః నర్తనైః కరతలాస్ఫోటనైశ్చ సానందం విజహృః. ఇంకా ఈ గోపాలాః, ఈ గోపాలులు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? రాముడితోటి కృష్ణుడితోటి కూడినటువంటి వాళ్ళు. సరామం శ్రీకృష్ణం ప్రశంసంతః, రాముడితో కూడి ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి ప్రశంసిస్తూ ఉన్నారు. ఇంకా ఎలా ఉన్నారు వీళ్ళు? ప్రవాల బర్హ పుష్పస్తబకాదిభిః అలంకృతాః, వీళ్ళందరూ తమని తాము అలంకరించుకుని ఉన్నారు. ఎవరికి తోచిన అలంకారం వాళ్ళు చేసుకున్నారు తమకి. ఎట్లాంటి వాటితోటి? ప్రవాలములు. యాక్చువల్ గా ప్రవాల శబ్దానికి పగడము అని చెప్పి అర్థం చెప్తాం కదా. ఇది కాకుండా ఇంకొక అర్థం ఏమిటంటే ఆ పగడపు రంగులోనే ఎర్రగా ఉండేటువంటి చిగురుటాకుల్ని కూడా ప్రవాల శబ్దంతో చెప్తారు. అంటే చిగురు ఆకు చూడండి, అది వచ్చినప్పుడు మరీ ఎర్రటి ఎరుపు రంగులో ఉంటుంది. అంటే ఒక రకమైన తామ్రవర్ణం. ఆ తామ్రవర్ణము ఈ ప్రవాల తాలూకు రంగు కలుస్తుంది కాబట్టి పగడపు రంగు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కవి సమయాలు. వీటిలో అంటే ఈ రంగు ఆ రంగు ఎగ్జాక్ట్లీ ఒకటేనా? దాన్ని మనం భూతద్దం పెట్టి చూస్తే ఒకే రకంగా కనిపిస్తాయా అంటే కనిపించవు. కానీ దగ్గరతనం, వాటికి వీటికి పోలిక ఉండడం, ఈ మాత్రం తోటి అది ఇది ఒకటేం చెప్తారు కవులు. వీటినన్నింటినీ కవి సమయాలు అంటే కవుల యొక్క వాళ్ళ అలవాట్లో ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ గా వాడేటువంటి వాడిక పదాలు అన్నమాట ఇలాంటివన్నీ. ప్రవాల అంటే చిగురుటాకులు, బర్హ నెమలి ఈకలు, పుష్పస్తబకాదిభిః పూల గుత్తులు, వీటన్నింటితోటి అలంకృత తమని అలంకరింపబడి ఉన్నటువంటి సర్వే గోపాలాః, ఈ గోపాలురందరూ సరామం శ్రీకృష్ణం ప్రశంసంతః. చెప్పుకున్నాం కదా, వాళ్ళకి ఎప్పుడు ఉన్న పని అదే, కృష్ణుణ్ణి ప్రశంసిస్తూ ఉంటారు. కృష్ణుణ్ణే కాదు బలరాముణ్ణి ప్రశంసిస్తారు. వేణువాదనైః శృంగరవైః నర్తనైః కరతలాస్ఫోటనైశ్చ సానందం విజహృః. వేణువాదనైః, కొంతమంది వేణువులు వాయిస్తున్నారు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో శృంగరవైః, వాళ్ళ దగ్గర కొమ్ముబూరాలు ఉంటాయని చెప్పి ఎప్పుడు చెప్పుకున్నాం కదా, వాళ్ళ కొమ్ముబూరాలు ఊదుతున్నారు. కొంతమంది నర్తనైః, కొంతమంది నాట్యం చేస్తూ ఉన్నారు. కరతలాస్ఫోటనైశ్చ, మరి వీళ్ళందరూ నాట్యం చేస్తుంటే వీళ్ళకి తాళం కావాలి కదా, అందుకోసం అని చెప్పి కొంతమంది కరతలములను ఆస్ఫోటనం చేస్తున్నారు. అంటే చేతులు తడుతూ వాళ్ళకి ఒక తాళం సప్లై చేస్తున్నారు అనమాట. ఇట్లా రకరకాలైనటువంటి వివిధాలుగా సానందం విజహృః. ఇట్లాంటివన్నీ చేయడానికి మనసులో ముఖ్యంగా కావాల్సింది ఏమిటంటే ఆనందం. కృష్ణుడు అక్కడే ఉన్నాడు, ఆనంద స్వరూపుడైనటువంటి కృష్ణుడు అక్కడే ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆనందానికి ఏమీ కొదవలేదు. దాంతో సానందం విజహృః, హాయిగా వాళ్ళు ఆనందంగా విహరించారు అక్కడ. ఏవం గోపబాలకైః సహ లోకసిద్ధాభిః నైకాభిః క్రీడాభిః క్రీడంతౌ కాళిందీ తటే సరస్తీరేషు అద్రికందరేషు చ గాశ్చారయంతౌ రామకృష్ణౌ హర్తుకామః ప్రలంబనామ అసురః గోరూపమాస్థాయ తత్సంఘే ప్రావిశత్. ఇంకా ఎప్పుడూ వీళ్ళకి తరచుగా ఉండేటువంటి సమస్య ఏమిటి అంటే ఎవరో ఒక రాక్షసుడు వీళ్ళని ఏదో రకంగా హాని చెయ్యాలి అనేటువంటి కోరికతోటి వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాడు. రకరకాలుగా వివిధ కపట వేషాలతోటి వీళ్ళని బాధిస్తూ ఉంటాడు. ఈసారి ఏమైంది? గోపబాలకై సహా, ఈ గోపబాలకులతోటి కలిసి లోకసిద్ధాభిః అంటే లోకసిద్ధములైన అంటే లోకంలో ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి నైకాభిః క్రీడాభిః క్రీడంతో ఎన్నో విధాలైన ఏకాభిః అంటే అనేకాభిః క్రీడాభిః అని కూడా అర్థం చెప్పుకోవచ్చు కదా. నైకాభిః క్రీడాభిః అనేక విధములైనటువంటి క్రీడలతో క్రీడంతో ఆడుకుంటూ ఉండి కాళిందీ తటే, ఆ కాళిందీ నది అంటే యమునా నది ఒడ్డున, ఇప్పుడు ప్రస్తుతం యమునా నది ఒడ్డున తిరగడానికి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేదు కదా, కాళీయుడు వెళ్ళిపోయాడు కాబట్టి. కాళిందీ తటమందు సరస్తీరేషు, అక్కడ కాకుండా వేరే ఇతర సరస్సుల యొక్క తీరాలయందు అద్రి కందరేషు, అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతం యొక్క కందరాలు గుహలు, గోవర్ధన పర్వతం లోపలి గుహలయందు అన్ని చోట్ల కూడా గాశ్చారయంతో గోవుల్ని మేపుతూ ఉన్నటువంటి, గోవుల్ని కాస్తూ వాటిని మేపుతూ ఉన్నటువంటి రామకృష్ణు, ఈ రామకృష్ణులిద్దరిని బలరామకృష్ణులిద్దరిని హర్తుకామః, వాళ్ళని హరించాలి ఎత్తుకుపోవాలి అనేటువంటి కామః కోరిక కలిగినటువంటి
హంతుకామహ కూడా అయ్యుండొచ్చు, హర్తుకామహ అనే పాఠం కనిపించింది. వాడు ఎత్తుకెళ్ళి ఏం చేస్తాడు, చంపాలనేటువంటి కోరికతోటే ఉంటాడు. ప్రలంబనామ అసురహ, ప్రలంబుడు, ప్రలంబాసురుడు అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడు. గోపరూపమాస్థాయ తత్సంఘే ప్రావిశత్, వాడు కూడా ఒక గోపాలకుడు లాగా, వీళ్ళందరూ రాక్షసులందరూ కూడాను వాళ్ళు కామరూపులు కదా, అందువల్ల గోపరూపాన్ని, ఒక గోపాలకుడి యొక్క రూపాన్ని ఆస్థాయ ధరించి తత్సంఘే ప్రావిశత్, వాళ్ళ గుంపులోకి చేరిపోయాడు. సర్వజ్ఞ భగవాన్ తం జానన్నపి తజ్జిఘాంసయ తత్సఖ్యం అన్వమోదత. మరి భగవంతుడు సర్వజ్ఞుడు కదా కృష్ణుడు, ఆయనకి వీడు కొత్తగా వచ్చి చేరినటువంటి ఈ గోపాలకుల్లాగా వాడు ఎంత అమాయకంగా వీళ్ళకి మళ్ళీనే ప్రవర్తిస్తున్నా కూడా వీడు వేరేవాడు అని తెలియదా? సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు తం జానన్నపి, వాడు కొత్తగా వచ్చాడు, వాడు రాక్షసుడు అనే సంగతి జానన్నపి ఎరిగి కూడా తజ్జిఘాంసయ, వాడిని ముందరే పట్టుకుంటే వాడు పారిపోతాడు, అందుకోసం అని చెప్పి తజ్జిఘాంసయ, వాడిని చంపాలి అనేటువంటి ఆలోచనతోటి తత్సఖ్యం అన్వమోదత, వాడి యొక్క స్నేహాన్ని అన్వమోదత అంగీకరించాడంటే వాడేదో ఎవరో కొత్తవాడు అన్నట్టుగా వాడిని ఆ అనుమానపు దృష్టితో చూడకుండా తనకి మిగతా అలవాటైనటువంటి పిల్లల్లాగానే వీడు అన్నట్టుగా ప్రవర్తించాడు. తదా క్రీడనాయ సర్వే గోపాలాహ ద్విధా విభక్తాహ బభూవు. ఓ పెద్ద గుంపు పిల్లలున్నారు, వీళ్ళందరూ ఆడుకోవాలంటే ఏం చేస్తారు, రెండు జట్లుగా వేరుపడతారు. ఇప్పుడు వీళ్ళు ఆ పని చేశారు. తదా ఆ సమయంలో క్రీడనాయ ఆడడం కోసమై సర్వే గోపాలాహ గోపాలకులందరూ ద్విధా విభక్తాహ బభూవు, రెండుగా విడిపోయారు, రెండు జట్లుగా విడిపోయారు. తత్ర ఏకస్య సంఘస్య బలరామః అన్యస్య శ్రీకృష్ణశ్చ పరివృఢా వాస్తాం. తత్ర ఆ రెండు జట్లలో ఏకస్య సంఘస్య, ఒక జట్టుకేమో బలరామః బలరాముడు, అన్యస్య రెండో జట్టుకి శ్రీకృష్ణశ్చ శ్రీకృష్ణుడు పరివృఢౌ ఆస్తాం. పరివృఢ అంటే నాయకులు, లీడర్స్ అయ్యారన్నమాట. అంటే ఒక జట్టుకి నాయకుడు బలరాముడైతే మరొక జట్టుకి నాయకుడు శ్రీకృష్ణుడు. తత్ర రామపక్షీయః ఏకః కృష్ణపక్షీయః అన్యశ్చ వయోబలానురూపేణ ద్వంద్వీభూయ వాహ్యవాహక లక్షణాః నానావిధాః క్రీడాః ఆచేరుః. తత్ర రామపక్షీయః ఏకః, బలరాముడి జట్టులోంచి ఒకడు, కృష్ణపక్షీయః అన్యః, కృష్ణుడి తలుకు జట్టులోంచి మరొకడు, ఇలా వయోబల అనురూపేణ ద్వంద్వీభూయ. ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరు కుర్రాళ్ళు రెండు జట్లలోంచి వచ్చినప్పుడు ఒకడు బాగా బలంగా ఉన్నవాడు, ఒకడు వీక్ గా ఉన్నవాడు అలా రావడానికి వీల్లేదు, ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అట్లా రావడానికి వీల్లేదు. వయః బల అనురూపేణ, వాళ్ళ ఇద్దరి వయస్సులు ఒకటే కావాలి, వాళ్ళ ఇద్దరి బలాలు కూడా ఒకటే కావాలి. అలా వయస్సుకి బలానికి అనురూపంగా ద్వంద్వీభూయ, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ద్వంద్వంగా ఒక జంటగా అయ్యి వాహ్యవాహక లక్షణాః నానావిధా క్రీడాః ఆచేరుః. వాహ్యవాహక లక్షణమైనటువంటి క్రీడలు అంటే ఒకడు మోస్తాడు, ఒకడు మొయ్యబడతాడు, ఒకడు మోస్తాడు. వాహ్యుడు అంటే మోయబడేవాడు, వాహకుడు అంటే వాణ్ణి మోసేవాడు. ఓకే, దాంతో ఒకడు వీడిని ఉప్పెక్కించుకోవడం అంటారేమని వాళ్ళు, ఉప్పుకొని అని చెప్పి ఇలా వీపు మీదకి ఎక్కించుకుని పరిగెత్తేవాళ్ళం. అట్లా ఆ రకమైనటువంటి వాడిని ఉప్పెక్కించుకుని వీపు మీదకి ఇలా ఎక్కించుకుని ఆ నానావిధ క్రీడా ఆచేరుకు, చాలా రకాలైనటువంటి క్రీడలు ఆడారు వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి కొంత దూరం వీడు ఈ పిల్లవాడిని ఆ పిల్లవాడు మోస్తే అక్కడి నుంచి మళ్ళీ ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు, అంటే అటుపక్క ఒక లైను ఇటుపక్క ఒక లైను, బద్దీ అంటాను దాన్ని. ఆ బద్దీల దగ్గర నుంచుని బద్దీ లేదా బరి అంటారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వీడు ఒకడు ఒకడిని మొయ్యాలి, ఆ చివరి నుంచి మళ్ళీ ఈ చివరి దాకా ఇంకొకడు ఇంతకు ముందు మొయ్యబడిన వాడు ఈ పిల్లవాడిని మొయ్యాలి. మధ్యలో మొయ్యలేక ఎవడన్నా రెండో వాడిని వదిలేస్తే వాడు ఓడిపోయినట్టు అనమాట, వాడు దొంగ అవుతాడు. ఈ విధంగా నానావిధ క్రీడా ఆచేరు, రకరకాలైన క్రీడలు ఆడారు. జేతారం పరాజిత వహతి, చెప్పాను కదా, జేతారం వాళ్ళు ఆడిన తర్వాత ఎవరైతే గెలిచాడో ఆ గెలిచినటువంటి వాణ్ణి పరాజిత, ఓడిపోయిన వాడు వహతి మొయ్యాలి. విజేత తమారోహతి, గెలిచిన వాడు వాడి వీపు ఎక్కుతాడనమాట. ఏవం వహంతః ఉహ్యమానాశ్చ గాశ్చారయంతః భాండీరన్నామ వటం శ్రీకృష్ణ పురోగమాహ ఆజగ్ముహు.
ఇలా వహంతః ఉహ్యమానాశ్చ, ఒకడు మోస్తూ మరొకడు మోయబడుతూ, ఇలా వీళ్ళందరూ కూడా గాశ్చారయంతః, ఆడుకుంటూ ఈ వీటిని గోవుల్ని మేపుతూ భాండీరం అనేటువంటి వటం, ఒక పెద్ద మర్రి చెట్టుకి శ్రీకృష్ణ పురోగమాహ ఆజగ్ముహు, శ్రీకృష్ణుడు తమ ముందర నడుస్తూ ఉండగా, శ్రీకృష్ణుడు తమని లీడ్ చేస్తూ ఉండగా ఈ భాండీరం అనేటువంటి వటవృక్షం దగ్గరికి వచ్చారు. పరాజిత భగవాన్ శ్రీకృష్ణ శ్రీరామానం ఉవాహ, అక్కడ ఆటలో కృష్ణుడు ఓడిపోయాట. పరాజిత, ఓడించబడినటువంటి భగవాన్ శ్రీకృష్ణ, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు శ్రీరామానం ఉవాచ, శ్రీరాముడనేటువంటి ఆ పిల్లవాణ్ణి మోసాడు. వృషభం భద్రసేన గోపరూపీ ప్రలంబ రోహిణీ సుతంచ ఉవాహ, ఇంకా వృషభుడు అనేటువంటి ఇంకొక పిల్లవాడిని భద్రసేనుడు అనేటువంటి మరొక పిల్లవాడు మోస్తున్నాడు. గోపరూపీ ప్రలంబ, గోపబాలకుడి యొక్క రూపంలో ఉన్నాడే ప్రలంబాసురుడు, వాడు రోహిణీ సుతంచ, వాడు కూడా ఓడిపోయాడు, జాగ్రత్తగా ఓడిపోయి రోహిణీ సుతంచ, రోహిణి కొడుకైనటువంటి బలరాముణ్ణి మోస్తూ ఉన్నారు. ఏవం హలధర ముదూహన్ ధృతతరం అవరోహణావధిం అతిక్రమ్య సుదూరం గత్వా సహ భారాతిరేకేణ నిహతరయః అతికరాలం నిజరూపం ప్రపేది. ఏవం హలధర ముదూహన్, ఇలా హలధరుణ్ణి, హలము అంటే నాగలిని తన ఆయుధంగా ధరించిన బలరాముడు, ఆ బలరాముణ్ణి ఉదూహన్ తన వీపు మీద ఎక్కించుకుని మోస్తూ, ధృతతరం అంటే చాలా వేగంగా, అంటే మిగిలినటువంటి వాళ్ళకంటే కూడా చాలా వేగంగా, అవరోహణావధిం అతిక్రమ్య, అవరోహణ అవధి అంటే ఎక్కడైతే ఈ పిల్లవాడిని దింపేయాలో ఆ అవధిని, ఇంతకుముందు బద్ది అని చెప్పానే, ఆ బద్ది దాటి అవధిని ఆ లిమిట్ ని దాటి అతిక్రమ్య సుదూరం గత్వా, చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. సహా భారాతిరేకేణ నిహతరయ, ఎంత రాక్షసుడైనా కొంత సమయం అయిన తర్వాత వాడికి శక్తి తగ్గిపోతుంది. దాంతో భార అతిరేకేణ, తన వీపు మీద ఉన్నటువంటి బలరాముడు మరి సామాన్యుడు, ఆయన ఆదిశేషుడు కదా, భూమిని అంతటినీ మోసేటువంటి శక్తి ఉన్నవాడు. అటువంటి ఆదిశేషావతారమైనటువంటి బలరాముడు ఆయన తనకి వీపు మీద బరువు ఎక్కువైపోయేసరికల్లా నిహతరయ, వాడి వేగం తగ్గిపోయింది. అంటే ఎలాగులా శక్తి ఉగ్గపట్టుకుని బద్ది దాటేటంత వరకు పరిగెత్తాడు, ఇంకా తర్వాత వాడికి వేగం తగ్గిపోయింది అనమాట. అతికరాలం నిజరూపం ప్రపేది, ఇంకా అక్కడికి ఆయన బలరాముని దింపి కింద పెట్టేసి భయంకరమైన అతికరాలం, భయంకరమైనటువంటి నిజరూపం ప్రపేది, తన యొక్క అసలు రూపాన్ని తాను పొందాడు. ఉగ్రదంష్ట్రం పింగళ శిఖం అతిభీషణం తద్వపురవేక్ష్య కించిత్ భీతో హలధరః ప్రత్యాగత స్మృతి అభయః వ్రజసార్థం అపహాయ ఆత్మానం హరంతం తమసురం వజ్రరంహసా ముష్టిన శిరస్యభిజఘాన. ఉగ్రదంష్ట్రం, వీడు ఎలా ఉన్నాడు, తన్ని కిందకి దింపి ఎదురుగుండా ప్రత్యక్షమైనటువంటి రాక్షసుడు ఎలా ఉన్నాడు, ఉగ్రదంష్ట్రం, భయంకరమైనటువంటి దంష్ట్రలు, కోరలు కలిగి ఉన్నాడు. పింగళ శిఖం, నెత్తి మీద ఉన్నటువంటి జుట్టు పింగళ వర్ణంలో ఉంది, ఒక పసుపు ఎరుపు కలిసినటువంటి భయంకరమైన వర్ణంలో ఉంది. అతి భీషణం, చూడ్డానికి ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఇట్లా ఉన్నటువంటి ఈ తద్వపుహు అవేక్ష, ఇట్లా ఉన్నటువంటి అంతకుముందు గోపబాలకుల్లాగా అమాయకంగా ముద్దుగా కనిపించిన వాడు కాస్త ఇంత భయంకరమైనటువంటి శరీరాన్ని ధరించేసరికల్లా అవేక్ష దాన్ని చూసి కించిత్ భీతః హలధరః, బలరాముడికి ముందర చూసి చూడంగానే కించిత్ భీతః, సహజంగా వేసేటువంటి భయం కాస్త వేసింది. ప్రత్యాగత స్మృతి, అదర మళ్ళీ వెంటనే ఆయనకి నేను బలరాముణ్ణి, నేను ఈయన యొక్క అవతారాన్ని, ఆదిశేషుడి యొక్క అవతారాన్ని, నా స్వామిని శ్రీ మహావిష్ణువుని సపోర్ట్ చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, ఇలా భయపడ్డానికి కాదు అనేటువంటి స్మృతి ప్రత్యాగతమైంది, ఆయనకు మళ్ళీ వచ్చేసింది అనమాట. దాంతో అభయ, ఎప్పుడైతే తాను బలరాముడు, తాను సామాన్యుడు కాదు అన్నటువంటి స్మృతి వచ్చిందో, అభయ, ఇంకా ఆ వేసినటువంటి కొద్దిపాటి అట్టింజ్ ఆఫ్ ఫియర్ అదేదైతే ఉందో అది కూడా పోయి వ్రజసార్థం అపహాయ ఆత్మానం హరంతం. వ్రజసార్థం అంటే ఈ వ్రజబాలకుల యొక్క సమూహం ఏదైతే ఉందో దాన్ని అపహాయ, దాన్ని తప్పించి ఆత్మానం హరంతం, తన్ని తీసుకెళ్లిపోతూ ఉన్నటువంటి తం అసురం, ఆ రాక్షసుణ్ణి
వజ్రరంహస ముష్టిన శిరస్యభిజగాన. వజ్రరంహస, వజ్రంతో సమానమైనటువంటి వేగం కలిగిన, లేదా రంహస్ శబ్దానికి బలం అని కూడా అర్థమే. వజ్రంతో సమానమైన బలం కలిగిన ముష్టిన, తన పిడికిలితో శిరసి అభిజగాన, తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. అంటే బలరాముడి కిందకి దింపుంటాడని కూడా మనం అనుకోక్కర్లా. ఆయన మోస్తూ ఆ చిన్న రూపంతో ఆయన మొయ్యడం కష్టమవుతుంది కాబట్టి భయంకరమైన తన రూపాన్ని ధరించాడు. మా పెద్ద శరీరంతో ఈజీగా మొయ్యొచ్చు అని చెప్పి ఎప్పుడైతే ఈ రూపం కనిపించిందో అప్పుడు బలరాముడు ఆయన తల మీద కొట్టేశాడు. అశనితుల్యేన తన్ముష్టిఘాతేన విదీర్ణ మస్తకః ముఖాద్రుధిరముద్వమన్ అపగతాసుహు మహారవేణ నిపపాత. ఈ అశనితుల్యేన, అశని అంటే ఏమిటి? పిడుగు, పిడుగుపాటుతో తుల్యేన, పోలిక కలిగిన, పిడుగుపాటుతో సమానమైనటువంటి తన్ముష్టిఘాతేన, ఆయన యొక్క ముష్టిఘాతంతో, పిడికిటి దెబ్బతో, విదీర్ణ మస్తకః, వాడి యొక్క తలగాస్తాను విదీర్ణ, విచ్చుకుపోయింది, అంటే తల బద్దలైపోయింది. ముఖాద్ రుధిరం ఉద్వమన్, నోటి నుంచి రుధిరం ఉద్వమన్, రక్తాన్ని కక్కుకుంటూ, అపగతాసుహు, ప్రాణం పోయింది వెంటనే వాడికి. ఆ నోట్లోంచి బయటకు వస్తున్నటువంటి రక్తంతో పాటుగా వాడి ప్రాణం కూడా వెళ్ళిపోయింది. మహారవేణ నిపపాత, పెద్ద శబ్దం చేస్తూ నేల మీద కూలిపోయాడు వాడు. ఏవం బలేన నిహతే తస్మిన్ నసురే సువిస్మితాః గోపాః తమాలింగ్య ప్రశంసుః. ఏవం, ఈ విధంగా బలేన నిహతే తస్మిన్ అసురే, ఆ రాక్షసుడు బలేన, బలరాముడి చేత నిహతే, చంపబడగా, లేదా బలేన, అతి బలంగా చంపబడగా, అంటే బలేన అన్నదానికి బలరాముడనే అర్థం చెప్పాలి, కానీ ఇటు రెండో రకంగా కూడా చెప్పుకోవడానికి వీలవుతుంది అని చెప్తున్నాను అంతే. ఆ రాక్షసుడు చంపబడగా సువిస్మితాః గోపాః, ఈ గోపాలకులందరూ వాళ్ళు కూడా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నాడు ఈ కుర్రాడు బలరాముణ్ణి అనుకుంటూ అందరూ వస్తున్నారనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, సువిస్మిత, నివ్వెరపోయినటువంటి గోపాహ, ఈ గోపాలకులందరూ, గోప బాలకులందరూ తమ ఆలింగ్య ప్రశంసుహు, ఆయన్ని ఆలింగనం చేసుకుని, బలరాముణ్ణి అందరూ కలిసి కౌగిలించుకుని ప్రశంసుహు, ఆయన యొక్క బలాన్ని, ఆయన శక్తిని, ఆయన యొక్క ధైర్యాన్ని, వీటన్నిటినీ ప్రశంసించారనమాట. ఇక్కడికి ఈ కథ చాలు. తర్వాత ఇది మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి.